వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ పథకం కింద విద్యారంగంలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారో సుమారు 20,000 మంది ఉంటారు. వీళ్ళు గత 23 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాలలో ధర్నా నిర్వహిస్తున్నారు. రోజుకో కార్యక్రమం చొప్పున తమను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ ఎంప్లాయీస్కు సమానంగా వేతనం అందించాలని ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. కొందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చేద్దాం వారి డిమాండ్స్ ఏంటని. మేడం నమస్తే, చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి? మీకు గతంలో వరంగల్ సభలో అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఛాయ్ తాగినంత టైంలో మిమ్మల్ని రెగ్యులర్ చేయొచ్చు అని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 1 ఇయర్ గడుస్తుంది. ఏంటి పరిస్థితి? మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలే ప్రభుత్వం? మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో విద్యాశాఖలో పనిచేస్తున్న మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క ఉద్యోగి 18 నుంచి 20 ఏళ్ళ వరకు పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. చాలని వేతనాలతో కనీస నిత్యావసరాలకు కూడా సరిపోని విధంగా మా జీతాలు ఏమాత్రం పెరగడం లేదు. కాబట్టి మేము వేతనాలు రెగ్యులర్ ఎంప్లాయీస్కును మీకు అంటే పనిలో ఎటువంటి తేడా ఉండదు, కానీ ఇవి సాలరీస్కి వచ్చేసి డిఫరెన్స్ ఎలా ఉంది? రెగ్యులర్ ఎంప్లాయీస్కి సాలరీ ఎంత ఉంది, అదే సీనియారిటీ ప్రకారం మీకు ఎలా ఉంది? సార్ మాకు 1/4 కూడా ఉండదు సార్. మేము అంటే ప్రతి ఒక్క ఉద్యోగి వాళ్ళ క్యాడర్ని బట్టి కంపేర్ చేసుకున్నట్లయితే 1/4 కూడా మా శాలరీస్ లేవు. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మా జీతాలు పెరిగినట్లయితే మేము నిజంగానే ఇక్కడ మేము రోడ్డు ఎక్కేటువంటి వాళ్ళం కాదు. ఎటువంటి ధర్నాలు చేయడం కూడా మేము విద్యాశాఖలో గౌరవప్రదమైనటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నాము. సగం కంటే ఎక్కువగా ఇందులో మహిళలు పనిచేస్తున్నారు. కాబట్టి మాకు రోడ్డు ఎక్కి సమ్మె చేయాలనేటువంటి ఇది కూడా లేదు. మేము ఇన్నేళ్ళు కూడా మేము మా వృత్తికి మాకు ఇక్కడ సమ్మె చేయడం అనేటువంటిది కూడా మాకు ఇన్నేళ్ళు మేము పోరాటం అనేటువంటిది శాంతియుతంగా మా అధికారులు గుర్తిస్తారు, నాయకులు గుర్తిస్తారు, తప్పకుండా మాకు న్యాయం చేస్తారనేటువంటి ఒక విశ్వాసంతో ఇప్పటి వరకు మేము ఈ స్థాయిలో మేము ఎప్పుడు కూడా సమ్మె చేసి ఎరగం. సెలవు దినాలలో మేము సమ్మె చేసాం. తర్వాత మధ్యాహ్నం సమయం లంచ్ టైంలో నిరసన వ్యక్తం చేసేవాళ్ళం. తర్వాత ఏదైనా పిలుపు ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇస్తే సండేలు పెట్టుకునేవాళ్ళం. అంటే విద్యార్థులకు, ఆఫీసులకు, మా విధులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పర్సనల్గా మేము సెలవులు పెట్టుకొని ధర్నాలో పాల్గొనేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారు, ప్రస్తుతం సీఎం సార్ వాళ్ళు సార్ సీఎం, అందులోనూ విద్యాశాఖ మంత్రి కూడా ప్రస్తుతం తన వద్దనే ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఆయన ఇచ్చినటువంటి హామీని న్యాయంగా మాకు రావాల్సింది, మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి. మీరు చెప్పిందే ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి సార్, దయచేసి మేము విన్నపం చేస్తున్నాము. ఇది వ్యతిరేకం కాదు, తర్వాత నిరసన కూడా దీన్ని అనడానికి లేదు. మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. మా అందరి కోరిక ఒకటే, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సార్. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉంది అని అనుకుంటే మాకు పే స్కేల్ ఇవ్వండి. తర్వాత ఎప్పటి నుంచి మీకు వీలవుతుందో చెప్తూ ఒక హామీ, ఒక రాతపూర్వకమైనటువంటి ఒక హామీని, ఒక జీవోపత్రాన్ని మీరు విడుదల చేసి మాకు ఇచ్చినట్లయితే మేము విశ్వాసంతో సంతోషంగా మేము మా విధుల్లో చేరిపోతాం. కానీ ఇన్ని విభాగాలలో ఈరోజు స్కావెంజరు, స్వీపరు దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి మా సమగ్ర శిక్షలో ఎవరైతే ఉన్నారో అన్ని విభాగాల వాళ్ళు కూడా 23 రోజులు గడిచినప్పటికీ పండగలు పబ్బాలు రాని, పెళ్ళిళ్ళుండని, ఇంట్లో పిల్లలు, కుటుంబము ఏమైపోయినా సరే ఇప్పటి వరకు మా జీవితాలలో వెలుగే లేదు. ఈ బానిసత్వం అనే చెప్పాలి సార్. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు ఒక ఉద్యోగి కష్టం, కానీ 20 ఏళ్ళుగా ఇదే కష్టాన్ని కొనసాగించడం అని అంటే చాలా కష్టం సార్. ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మన భారతదేశంలో ఉన్నాము. మేము తెలంగాణ బిడ్డలం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. ప్రభుత్వాలు మారిన తర్వాత 10 ఏళ్ళు దాటిన రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటినప్పటికీ మా జీవితాలలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి పురోగతి లేదు. చచ్చి చెడి బతుకుతున్నాం సార్. చాలని వేతనాలతో అర్ధాకలితో ఉన్నటువంటి మమ్మల్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాలి. మా బానిసత్వాన్ని
మా సంఖ్యలను తెంచి మాకు గౌరవప్రదమైనటువంటి వేతనాన్ని ప్రకటించాలి. మాకు ఈ సమాజంలో విద్యాశాఖలో మాకు సమున్నతమైనటువంటి న్యాయం, సమానమైన పనికి సమానమైనటువంటి వేతనంతో పాటు మాకు గౌరవం కూడా లభిస్తుంది. మాకు నిజానికి గౌరవం కూడా లేదు సార్. ఎందుకంటే పేరుకు ఒక ఉద్యోగం ఉంటుంది, కానీ ఆ ఉద్యోగానికి భద్రత లేదు. తుమ్ముతే ఊడిపోయే ముక్కులు అంటారు సార్. మరి అలాంటప్పుడు ఉద్యోగ భద్రత లేదు. మేము భద్రత లేనప్పుడు పని చేసేటప్పుడు ఎన్ని సాధించినా, ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా దానికి ఒక విలువ అనేటువంటిది మాకు లేదు. మేము చేస్తున్నటువంటి పనిని చెప్పుకోలేకపోతున్నాం సార్. అంటే అందరికీ ఎంత అంటే ఒక టీచరు, ఉపాధ్యాయుడు అని చెప్పుకోలేకపోతున్నాం. మా పేర్లు కూడా సరిగా లేవు సార్. ఒక్కొక్క డిజిగ్నేషన్ పేరు కూడా సరిగా లేదు. కాబట్టి మాకు సరైనటువంటి న్యాయం, గౌరవం దక్కాలంటే, మా జీవితాలు బాగుపడాలంటే అది రేవంత్ సార్, మన సీఎం సారే చేయగలరు, చేస్తారు సార్ తప్పకుండా. మేము ఆ విశ్వాసంతోనే 23 మీరు 1 ఇయర్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది, 23 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. మరోపక్క అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలే మరి? చేస్తామని అంటున్నారు సార్. మమ్మల్ని ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, తర్వాత స్పీకర్ గారు. అంటే మీరు ఇన్ని రోజులు, ఈ 23 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. గతంలో కావచ్చు ఎవరెవరికి మెమోరాండం ఇచ్చారు సార్? మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, అంటే 33 జిల్లాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, విప్ గారికి, మా జిల్లాలో మన విప్ గారికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాము, స్పీకర్ గారిని కలిసాము. తర్వాత ఇన్ని రకాలుగా అధికారులకు కూడా మేము మెమోరాండంలు సమర్పిస్తున్నాం. మేము 2 సార్లు చర్చలకు పిలిచారు, కానీ ఆ చర్చలు సఫలం కాలేదు సార్. మేము అనుకున్నటువంటి మాకు ఇవ్వాల్సినటువంటివి కాకుండా నాన్ ఫైనాన్షియల్ ఇస్తామంటున్నారు. నాన్ ఫైనాన్షియల్ వాటి కోసం 23 రోజులు రోడ్డెక్కాలి సార్. 20,000 మంది నాన్ ఫైనాన్షియల్ అంటే లీవ్స్ కావచ్చు, లేకపోతే మా విధులకు సంబంధించినటువంటి మెటర్నిటీ లీవ్ కావచ్చు, క్యాజువల్ లీవ్స్ కావచ్చు, ఇవి ఇస్తామంటున్నారు. కానీ ఒక మహిళలకు ఉండాల్సినటువంటివి లీవ్లు, ఒక ఉద్యోగికి ఉండాల్సినటువంటి లీవ్లు రెగ్యులర్ ఎంప్లాయీస్కి సమానంగా ఇదే శాఖలో పనిచేస్తున్నప్పుడు ఇంత తేడా ఎందుకు సార్? కాంట్రాక్ట్ అనే పేరుతోని వేతనాలు తేడా ఉన్నాయి. కనీసం ఒక ఆడవాళ్ళుగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి లీవ్లు కూడా లేవు సార్. అందుకే అంటున్నాం మేము, ఆ లీవ్లు కూడా లేవు కాబట్టే మేము బానిసలమని అంటున్నాం. మేము ఇంకా తగ్గేదే లేదు సార్. మేము సమ్మె విరమించేది లేదు. ఇంకొకటి, నిన్న జరిగినటువంటి సంఘటనలో నిన్న ఏం జరిగిందంటే, చర్చలు జరిపిన తర్వాత 33 జిల్లాలలో ఏ ఒక్క ఉద్యోగి కూడా, ఏ ఒక్క వింగ్ కూడా సంతోషంగా లేరు. ఆ చర్చలు మాకు అనుకూలం కాదు. కాబట్టి తప్పకుండా మాకు స్టేట్ జాక్ సమగ్ర శిక్ష ఉద్యోగుల అందులో మన పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నారు, మన మినిస్టర్ గారు, తర్వాత సీతక్క ఉన్నారు మినిస్టర్, కోదండరామ్ సార్ ఉన్నారు, తర్వాత మన చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులతోనే జరిగినప్పటికీ కూడా అందులో ఏం ఆశించినటువంటి 1% కూడా మాకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలే లేవు సార్. నాన్ ఫైనాన్షియల్ కూడా అవి ఈ సమ్మెకు మేము చేసిన పోరాటానికి నాన్ ఫైనాన్షియల్ ఇస్తామని చాలా అన్యాయం సార్, చాలా ఘోరం. ఇది మేము తట్టుకోలేకపోతున్నాము. మమ్మల్ని ఇంత తర్వాత కూడా ఇంత నిర్దయగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి మళ్ళీ 33 జిల్లాల తరపున విన్నపం చేస్తున్నాం సార్. సార్, మాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు సార్? ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు పడాలి సార్? దయచేసి తొందరగా మంచి నిర్ణయం తీసుకోండి సార్. మాకు సరైనటువంటి సమాన పని చర్చలు జరిగినాయి అంటున్నారు. వాటికి ఫైనాన్షియల్గా అంటే భద్రత విషయంలో, ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, పే స్కేల్ విషయంలో కావచ్చు ఎటువంటి క్లారిటీ రాలేదు గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక విడత జరిగిపోయింది, సో ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే మీ నిరసన కార్యక్రమం ఎలా ఉండబోతుంది సార్? మేము యథాతథంగా 33 జిల్లాలలో అన్ని వింగులము సమ్మెలోనే పాల్గొంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరేదే లేదు అని ఈ విధంగా మేము మా విధి విధానాలను తెలియజేస్తున్నాం సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము విధుల్లో చేరేది లేదు సార్. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమని మా వాళ్ళంతా ఒకే మాట మీద దృఢ సంకల్పంతో ఉన్నారు.